హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ యొక్క మేనిఫెస్టో కోసం చాలా వరకు ఎదురు చూస్తున్నారండి. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కాకపోతే ఈ తరుణంలో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా వరకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2019లో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ద్వారానే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారని చాలా వరకు రాజకీయాలు వర్గాలు చెప్తూ ఉంటాయి. సో ఈ తరుణంలో ఆల్రెడీ టీడీపీ ఎప్పుడో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసేసిందండి, సూపర్ 6 అని. సో కానీ ఇంతవరకు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయకపోతే దీనికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. సో ఈ తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2024లో తిరిగి అధికారం పొందడానికి చాలా కసరత్తు చేసి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే చాలామంది రైతులు ఒక రకమైన హామీ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఆ రకమైన హామీ అంటే ఏదో కాదు. సో రైతు రుణమాఫీ కోసం చాలా వరకు రైతులు వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా పేద ప్రజలు కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. ఈ రైతు రుణమాఫీ చేస్తే మాత్రం చాలా వరకు ఈ రైతులకు కానీ అదే వరకు ప్రజలకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇంకో విషయం చెప్పాలంటే 2014లో రైతు రుణమాఫీ పేరు చెప్పి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది. సో ఆ తరుణంలో 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమ ఫలితాల ద్వారానే నవరత్నాల ద్వారానే ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఈ 2024లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతు రుణమాఫీ అనే ఒక స్కీమ్ అయితే మేనిఫెస్టోలో అయితే పొందుపరిస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి తిరుగులేదని చెప్పవచ్చు. సో ఇది నా యొక్క అభిప్రాయము కాదు అండి, ఇది చాలా వరకు ప్రజల అభిప్రాయం. చాలామంది తెలియజేస్తున్నారు. సో రైతు రుణమాఫీ పోతుందా, సో అదేవిధంగా గోల్డ్ లోన్స్ పోతాయా, ఇలాంటి చాలా వరకు డౌట్స్తో ఉన్నారు ప్రజలు. సో చూద్దాం, వెయిట్ చేద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో ఈసారి. సో అదే సంక్షేమ పథకాలను అదేవిధంగా రన్ చేస్తారా, లేకుండా అంటే కొత్త పథకాలైనా యాడ్ చేస్తుంటారా అని చూసుకోవచ్చు. కాకపోతే ఇంకొక విషయం చెప్పాలి అంటే 2014 టీడీపీ మేనిఫెస్టోకి 2019 మేనిఫెస్టోకి అదేవిధంగా 2024 మేనిఫెస్టోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో 2019కి 2024కు పోలిస్తే సో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి స్కీమ్స్ అయితే ఇచ్చారో సో యాజ్ ఇట్ ఈస్ దాన్ని కొద్దిగా కన్వర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చాలా వరకు ప్రజలు చెప్తున్నారు. సో దీని విషయానికి వచ్చినామంటే జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 18,000 అమౌంట్ ఇచ్చాడు. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇంట్లో ఎంతమంది మహిళలు అయితే ఉంటారో వాళ్ళకు నెల 1,500 ఇస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తాను, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాను. సో ఇదే విధంగా చెప్తూ ఉన్నారు. కాకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చెప్పారు కదా. సో ఈ 2024లో ఆ నవరత్నాలు అలానే కొనసాగిస్తారా, లేకుండా దీనికి మించిన సంక్షేమ పథకాలు లాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారని చాలా వరకు వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం ఎటువంటి మేనిఫెస్టో రిలీజ్ అవుతుందో. ఈ మేనిఫెస్టో ద్వారా బట్టి 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వస్తుందా రాదా అని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. సో ఈ మేనిఫెస్టో అనేది చాలా తొందరగానే రిలీజ్ చేస్తామని పార్టీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. సో ఇటువంటి మోర్ అప్డేట్స్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మీ అభిప్రాయాన్ని, మీకు ఎటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ నుండి కావాలనుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.